భూమండల వైకుంఠ క్షేత్రము తిరుమలకు వేయించేసే స్వామి లక్ష్మీనారాయణుడిగా అయితే ఆ స్వామికి బ్రహ్మోత్సవాలు జరిపిస్తుంటాడు. బ్రహ్మదేవుడే దిగి వచ్చి ఆ బ్రహ్మోత్సవంలో ముఖ్యమైనది గరుడ వాహనము. ఆ గరుడ వాహనంపై శ్రీదేవి ఉపదేవి సమేతుడై లక్ష్మీనారాయణుడు వస్తున్నాడట. అటువంటి ఆ స్వామిని ఓ శ్రీనివాస గరుడ వాహనుడ పక్షి వాహనుడ రావయ్య అంటూ ప్రార్థించారట. అదేవిధంగా ఈ యొక్క బాలలు ఆనాటి ఆ గొల్లబామలే ఆ ద్వాపరయుగం నుంచి వచ్చాము అన్నట్లుగా మరి ఈరోజు చక్కగా గరుడ వాహనంపై రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వస్తున్న కార్యక్రమాన్ని మనకు అందిస్తున్నారు. 2 నెంబర్ పెట్టి అక్కడ ఉండమన్నారు. పట్టుకోండి జోడు పట్టించుకోండి. 1 అవర్ సేపు 1 అవర్ చెప్పలేదు నెంబరు 1 అదే సరే. అయితే గరుడు ఎవరు? గరుడు కృష్ణుడు ఎవరు? ఓకే. లక్ష్మీకాంత శుభలక్షణ
ఎన్నో జన్మల పుణ్యం మానవ జీవితము. గత జన్మలో ఏ పుణ్యము చేసుకున్నామో, ఏ గుడిలో ఏ మహానుభావుడి చేతి మీద ఏ ప్రసాదం తిన్నామో, మరి ఈరోజు 27 శుక్రవారాలు పూజ చేయించుకుని వనసత్తమ్మ వారు, పంచముఖ ఆంజనేయ స్వామి వారు 28వ శుక్రవారం పూర్తి చేసుకుని విజయోత్సవం జరిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ ధన్యజీవులు. అటువంటి పుణ్యకార్యక్రమం చేయటం వల్లే మానవులుగా జన్మించాము. సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో మనం ఎంతో పుణ్యం చేస్తున్నాం కాబట్టి మానవులుగా జన్మించాము. ప్రకృతి అందాలు తిలకించి సృష్టి రహస్యాలు తెలుసుకొని ఏది చూడాలో, ఏది వినాలో, ఏది తినాలో ఆ భాగ్యం మనకిచ్చాడు. ఇటువంటి మానవులుగా మళ్ళీ పుడతామో లేదో తెలియదు. అందుచేత మనం చేసే కర్మను బట్టి ఉంటుంది. కాబట్టి మనం ఉదయాన్నే లేచిన మొదలు గృహస్థర్మలు ఆచరించుకొని సత్కర్మలన్నీ కూడా ఆచరించుకొని మిగిలిన సమయాన్ని వృధా చేయకుండా జన్మనిచ్చినటువంటి భగవంతునికి కైంకర్యం చేసి ఇలా నామ సంకీర్తనతో, నాట్యముతో భగవంతుని అలరించి మరో జన్మ లేకుండా ఈ జన్మనందే భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని కొనుక్కోవాలని మానవ కర్తవ్యము. అయితే అది దేనితో సరిపడుతుంది అంటే కృతయుగములో తపస్సు, త్రేతయుగములో యజ్ఞయాగాలు, ద్వాపరయుగములో దేవతార్చనం, కలియుగములో సంకీర్తనం. అటువంటి త్రియుగ 3 యుగాల్లో అవతరించిన మానవులు ఎంతో కష్టపడి తపస్సు చేసి తిరిగిన మోక్షం లేదు. కానీ కలియుగ మానవులు కేవలం నామ సంకీర్తనతో మోక్షాన్ని పొందుతారని నారాయణమూర్తి మనకు వరాన్ని ప్రసాదించాడు. అవల ప్రభావమే ఈ సంకీర్తన నాట్యము. ఇది ఎక్కడైతే జరుగుతుందో అక్కడ లక్ష్మీనారాయణుడు వేయించేసి ఉంటాడు. అటువంటి కార్యక్రమంలో ఇప్పుడు మేము సంకీర్తన నాట్యం ఆచరిస్తున్నాము, మాకు పాదదర్శనం కూడా కావాలని అడిగారట కలియుగ మానవులు. మనకు పాదదర్శనం ఇవ్వడానికి పండరీపురంలో పాండురంగడుగా అవతరించాడు నారాయణమూర్తి. ఏ గుడిలోనే లోపలికి వెళ్ళనివ్వరు, గర్భాలయంలోకి విగ్రహాన్ని మనం తాకే భాగ్యం లేదు. కానీ పండరీపురంలో ప్రత్యేకంగా ఆ స్వామి పాదాలు తాకి దర్శనం చేసుకుని ఇస్తారు. అందుచేత అటువంటి ఆ పాండురంగాన్ని ప్రార్థిస్తున్నారు. విఠలయ్య విఠలయ్య, విట్టంటే ఇటుక, ఇటుకపై నిలబడిన వాడు పాండురంగడు. అటువంటి ఆ పాండురంగ నామ సంకీర్తన ఎక్కడైతే జరుగుతుందో ఆ గ్రామాలన్నీ కూడా ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో వెలుసులుతాయి. కొమ్మానపల్లి గ్రామస్తులు పెన్మచ్చ కృష్ణవర్మ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క భజన మండలిని, ఈ యొక్క సంకీర్తన నాట్యము ఎంతో ఆధ్యాత్మిక విలువైన కార్యక్రమాన్ని హిందూ ధర్మం నశించుకోకుండా సంస్కృతి కళలు ఎంతో దూరం నుంచి వచ్చి చక్కగా ఆచరిస్తున్నారు అని వారి మనస్సు
భగవత్ ఆనందముతో వారికి బహుమతిగా 500 రూపాయలు బహుమతిగా సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని మన వనసత్తమ్మ వారు, పంచముఖ ఆంజనేయ స్వామి వారు, శ్రీపూర్ సమేత ఏడుకొండల స్వామి వారు ఆయురాలు ఇచ్చి చల్లగా కాపాడని ప్రార్థిస్తున్నాము. ఎందుచేతంటే ఈ కలియుగంలో సంకీర్తన నాట్యం మనం చెయ్యకపోయినా చేసేవారిని అభినందించడం కూడా అది ఒక భాగ్యము, అది పూర్వజన సుకృతము. ఎక్కడైతే కళలు, కళాకారులు ప్రోత్సహించబడి అభినందించబడతాయో ఆ గ్రామం కూడా ఆయురారోగ్యాలతో కళకళలాడుతాడట. అటువంటి కార్యక్రమం ఈరోజు మరి పెద్ద కొత్తలంక గ్రామంలో మరి యొక్క వనసత్తమ్మ యొక్క ఆలయ ప్రాంగణంలో చక్కటి కాకర్ల పూడి రామభద్రరాజు గారు, వారి హౌసీలు వాసుదేవ రాజు గారు వారి చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి అందరికీ కూడా చక్కటి అనుగ్రహాన్ని ప్రసాదించే కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి యొక్క పాండురంగ నామ సంకీర్తన. పండరాపుర రాజా విఠల, పండరాపుర రాజా, పండరాపుర రాజా విఠల, పండరాపుర రాజా విఠల, విఠల,